రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి సత్యసాయి జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్ పిలుపు మేరకు మండల అధ్యక్షులు వేమయ్య అధ్యక్షన ముఖ్య అతిథులుగా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కేశవరెడ్డి, మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ సాదిక్ బాషా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జినుకుంట్ల బాబులు కలిసి గాండ్లపెంట మండలంలోని తూపల్లి, పోరెడ్డివారిపల్లి, కటకంవారిపల్లిలో పర్యటించి భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాల గురించి ఇంటింటికి తిరిగి వివరించారు. అదేవిధంగా క్యాలెండర్లు, కరపత్రాలు ప్రజలకు అందించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టినటువంటి పథకాల గురించి ప్రతి గ్రామంలోనూ వికాసిత భారత్ ద్వారా వివరించడం వల్ల ప్రజలకు మంచి అవగాహన లభించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల మైనార్టీ మోర్చా అధ్యక్షులు అస్సాన్, మండల నాయకులు దయానంద్ రెడ్డి, సోషల్ మీడియా గిరి, వెంకటరమణ నాయక్ తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీ దగ్గుపాటి పురంధేశ్వరి గారి ఆదేశానుసారం మన జిల్లా అధ్యక్షులు గారి శ్రీ జిఎం శేఖర్ గారి ఆదేశానుసారం ఈరోజు గాండ్లపెంట మండలం, గాండ్లపెంట హెడ్ క్వార్టర్, అలాగే తూపల్లి పంచాయతీ, వంకపల్లి, తూపల్లి, హరిజనవాడ ఇలాంటి పరిసర ప్రాంతాలన్నీ పర్యటించి ఇంటికి వెళ్ళి నరేంద్ర మోడీ గారి పథకాల గురించి వివరించడం, అలాగే క్యాలెండర్లు పంచడం జరిగింది. అక్కడ ఎక్కడ చూసిన సమస్యలతో, కరువు కాటకాలతో కటకటలాడుతున్నారు ప్రజలు. రైతు బంధువు సరిగా చేతికి అందడం లేదండి, నరేంద్ర మోడీ గారి డబ్బులే వస్తున్నాయి. రాధాకృష్ణ కమిషన్ 24 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని నిర్ధారించి ఇస్తే కేవలం 15 లక్షల మందికే ఉన్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ధారించి అందులో మిగతా 9 లక్షల మంది గాలికి వదిలేశారు. అలాగే ఆ 15 లక్షల మందిలో కూడా సరిగ్గా ఆ సీసీ కార్డులు ఇవ్వడం కానీ, కిసాన్ క్రెడిట్ కార్డులు ఇవ్వడంలో కూడా మెలికలు పెట్టడం, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకుల కోసం ఏదైతే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇచ్చినటువంటి స్వయం ఉపాధి పథకాల కింద రుణాలు ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ ద్వారా ఇస్తూ ఉండే రుణాలను కూడా రద్దు చేయడం, ఆ దానికి ₹1 కూడా ఇవ్వకపోగా ఈ కార్పొరేషన్ల వ్యవస్థను నిర్వీర్యం చేసినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మళ్ళా గుర్తు చేస్తున్నాం. యువకులు నిరుద్యోగంతో, ఉపాధి లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ జీవితాలు రోడ్ల పాలు అవుతున్నా కానీ ఈ నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించడం చాలా శోచనీయం. జనాలు ఎక్కడ చూసినా కూడా సమస్యలు, ఈ ప్రభుత్వంలో ఉన్న సమస్యలు అంతా ఎక్కువగా, ఏ సమస్య ఎత్తుకున్నా కూడా మాకు ఏం రాలేదు, ఏ పెన్షన్లు అవి ఇవి అంటున్నారు కానీ ఏదో ఇంటికి ఒకటి, పల్లెకు 4 ఇచ్చేసి గమనైపోతున్నారు. ఇదే విధంగానే ఉన్నది. రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైతు భరోసా అన్నారు, రైతు భరోసా ఇంతవరకు రాలేదు. కేంద్రం నుంచి వచ్చింది రైతు భరోసా మాత్రమే పడుతుంది, రాష్ట్రం నుంచి వచ్చింది ఇంతవరకు రాలేదు. ఇదే విధంగానే సమస్యలు ఎక్కువగా ఎక్కడ పల్లెలు, ఏ పల్లెకి పోయినా కూడా ఇదే సమస్యలు ఉన్నాయి. పల్లెల్లో పోవాలంటే అదే ఎలక్షన్లు వచ్చే కొద్దీ వీళ్ళు హామీలు అయితే ఇస్తున్నారు కానీ ఏం నెరవేరుస్తారో 4.5 సంవత్సరంగా ఇంతవరకు ఏ హామీ కూడా నెరవేర్చలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ వస్తున్నారు కొత్తగా, మేము అది చేస్తాం, ఇది చేస్తామని మళ్ళీ ప్రభుత్వం మాయమాటలు చెప్పి మళ్ళీ జనాలు మోసం చేసేయడానికి జగన్మోహన్ రెడ్డి ముందుకు వస్తాడు. అటు తెలుగుదేశం వాళ్ళు కూడా ముందు చేసింది వాళ్ళు కూడా ఏం లేదు. ఈసారి మరీ నరేంద్ర మోడీని గెలిపించి ఇక్కడ బీజేపీ పార్టీని గెలిపిస్తారని మేమంతా మీ జనాలను ఆశిస్తున్నాం.